అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మండలం పెరమాల సంకేత గ్రామంలో నగునూరు ఉపేంద్ర, నగునూరు కోటేశ్వరరావు అనే రైతులు కౌలు తీసుకొని ఇక్కడ తీసుకొని వ్యవసాయం చేస్తారు. వాళ్ళని ఒక 2 లక్షలు, దాదాపు 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మిరపనారు దాదుకుంటే గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాటి నారుపై విషప్రయోగం అనగా గడ్డి మందు కొట్టి దాటి నారుని నాశనం చేసినారు. కావున అటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని ప్రభుత్వం తరఫున వారిని ఆదుకోవాలని రైతుల పక్షాన కోరుకుంటున్నాం. మండలం పెరమాల సంకేత గ్రామంలో నగునూరు ఉపేందరు, నగునూరి కోటేశ్వరరావు అనే 2 అన్నదమ్ములు కౌలు రైతులు. ఇక్కడ సుమారు 3 లక్షల దాకా చేస్తుంది మిరపనారు. తెలియని వ్యక్తులు నైట్ టైంలో గడ్డి మందు కొట్టి నష్టం చేయడం జరిగింది. వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇలాంటి కక్షపూర్వక చర్యలు మనుషులపై ఉన్న వాటిని ఈ పంట మీద చేయకూడదని కోరుకుంటున్నాం. వీళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మండలం పెరుమాల సంకీస గ్రామంలో కౌలు రైతులైనటువంటి నగునూరు ఉపేందరు, నగునూరి కోటేశ్వరరావుకు చెందిన 1,00,000 రూపాయలు విలువ చేసే మిరపనారు యాతకొచ్చిన దశలో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి విషప్రయోగం చేసి చంపినారు. ఇటు రైతులకి 1,00,000 రూపాయల పైన నష్టం జరిగింది నారులో. ఆ రైతులు వాళ్ళ రైతులు స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నారు. ఈరోజు స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి రైతులు వెళ్తున్నారు. అటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని తగు నష్టపరిహారం ఇప్పించగలరని కోరుతున్నాం. పచ్చటి పైర్లని ఆగం చేయొద్దని మేము రైతుల తరపున కోరుకుంటున్నాం. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.